ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని గురువు గారి మాటల్లో అడిగి చక్కగా సరైన సమాధానాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు కూడా సూర్యగ్రహణానికి సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి సందేహాల్ని గురువు గారు నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మరి పూర్తి వివరణ గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, ఇప్పుడు అంతా మొన్నటిదాకా చంద్రగ్రహణం అయిపోయింది. మరి ఇప్పుడు సూర్యగ్రహణం ఉంది, అది కూడా షష్టగ్రహ కూటమి ఆ రోజు ఉంది. సో ఇప్పుడు వచ్చే ఈ సూర్యగ్రహణం వల్ల కూడా చాలా మందికి, ముఖ్యంగా కొన్ని రాసుల వారికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అని వింటున్నాం. నిజంగా ఇదంతా వాస్తవం అంటారా? షష్టగ్రహ కూటమి ఉందంటారా? ఎట్లా ఉందమ్మా షష్టగ్రహ కూటమి? అసలు 6 గ్రహాలు కలవడం ఎక్కడ కలుస్తున్నాయి? నవగ్రహాలు అయితే ఇవి 6 గ్రహాలు కలవట్లే. ఇంకేదో వేరేవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటే చెప్పలేం. కానీ సహజంగా ఉండేటువంటి మనకి 2 ఉన్న ఛాయాగ్రహాలు, ఈ రవిచంద్రులు కానీ, బుధుడు శుక్రుడు కుజుడు గురువు శని కానీ, ఇవి అయితే ఏమి 9 గ్రహాలు ఒకే దగ్గర అయితే రావట్లేదు. గుర్తుపెట్టుకోండి. 9 గ్రహాలలో ఏ 6 గ్రహాల కలయిక లేదు. ఈ గ్రహాలు అయితే కలయిక లేదు. ఎందుకు అంటే 9 గ్రహాలు అయితే కలవట్లే. ఎందుకంటే గ్రహణ సమయంలో మనకి కుంభంలో శని, మీన రాశిలో రాహువు, అదేవిధంగా వృషభంలో గురువు, కుజుడు వచ్చేసి మిథునంలో ఉన్నాడు. అదేవిధంగా మనకి ఇక్కడ సింహరాశిలో నుంచి మనకి ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చినటువంటి రవి, కేతువులు ఉన్నారు. శుక్రుడేమో మనకి ఆల్రెడీ ఈ బుధుడు కూడా వస్తున్నాడు అక్కడికి. అంటే 3 గ్రహాలు కలుస్తున్నాయి అంతే. శుక్రుడు వచ్చేసి తులారాశిలో ఉంటున్నాడు. మీకు 6 గ్రహాలు ఎక్కడ కలుస్తున్నాయి? 3 గ్రహాలు కలయిక ఉంది అంతే. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకుండే ఈ నవగ్రహాలు కాకుండా ఇంకా అవుటర్లో ఉంటాయి, వాటిని కూడా కలుపుకొని అంటుంటారు. కానీ వాటి ప్రభావం మనిషి మీద ఉండదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అది ఓన్లీ దేశకాల పరిస్థితులకు సంబంధించిన వాటి మీదే ఉంటుంది. ఓకే, అది అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి గ్రహణం అనేటువంటిది లేదు. ఇది రాత్రి 9:13 నుంచి 3:17 మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. కొన్ని క్యాలిక్యులేషన్స్లో 10 గంటల ప్రాంతంలో వస్తుంది. కొంత అమెరికా దేశం చాలా పెద్దది కదా, కొన్ని ప్రాంతాల్లో 10 గంటల ప్రాంతంలో కనిపిస్తుంది, 2 గంటలకు అయిపోతుంది అట్లా చెప్తున్నారు. బట్ ఏంటంటే దీని యొక్క ప్రభావం మాత్రం 9:13 నుంచి 3:17 వరకు ఉంటుంది. ఎక్కడ అమెరికన్ కంట్రీస్లో ఇక్కడ లేదు. రాత్రిపూట మనకి సూర్యుడు కనబడ్డు కాబట్టి మనకి గ్రహణం సంబంధించినటువంటి దోషం ఉండదు. ఫస్ట్ మొన్న చంద్రగ్రహణం కూడా పగలపూట 6:13 నుంచి సంథింగ్ 10:18 వరకు వచ్చింది. 10:18 వరకు. సో అయితే అది కూడా మన ఇప్పుడేమో సూర్యగ్రహణం రాత్రి సమయంలో, మనకి సంబంధం లేదు అసలు. అయితే మనం లాస్ట్ టైం కూడా చెప్పాము, ఇది రవి ఎప్పుడైతే మనకి కేతువుతో ఉన్నాడో కొంత ప్రభుత్వాల మీద వ్యతిరేకతలు, ప్రభుత్వ సంబంధించిన వాటిలో మార్పులు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. గవర్నమెంట్లో కొంతమంది హైలైట్ కూడా అవుతారు, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి కొంతమంది వీళ్ళకి. ఎందుకంటే రవి నీచభంగ రాజయోగంలో ఉన్నాడు తర్వాత అంటే ఈ నెలలో అని కాదు, ఫ్యూచర్లో వచ్చేటువంటి దాంట్లో. సో రవి నీచభంగ రాజ్యంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, అబ్బాయి ఈయన వల్ల ఇంత గొప్ప జరిగిందనే ఇది వస్తుంది. మారుతారు కూడా. అది ఆల్రెడీ 1 మంత్ నుంచి నడుస్తుంది మారేటువంటి కాంబినేషన్ అనేటువంటిది అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం బయట దేశాల్లో ఉండే వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి దాన ధర్మాలు కూడా నెక్స్ట్ డే చేసుకోవాలి. అయితే ఇది ఎంతైనా 40 రోజుల పాటు కొన్ని జాగ్రత్తలు కొన్ని రాసుల వారు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి. అండ్ బయట దేశాల వాళ్ళు మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఇండియన్స్ బయట అమెరికాలో ఉంటారు, వాళ్ళు మరింత జాగ్రత్తలు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ ఈ వీడియో వీళ్ళకి స్వల్పమే ఉంటుంది దీని ప్రభావం. అలాగే కన్యా రాశి, మకర రాశి, వృషభ రాశి వారికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సింహము అదేవిధంగా తులారాశి వారికి స్వల్పంగా ఉంటుంది. ప్రభావం వీళ్ళకు ఉంటుంది కానీ స్వల్పంగా ఉంటుంది. మరి మంచి ఏ రాశుల వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషానికి 6వ స్థానంలో గ్రహణం కాబట్టి మంచిది చెప్పాలంటే. అంటే ఎట్లాంటి విషయాల్లో మంచి కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుంది మేషం వారికి. కర్కాటకం వారికి 3వ స్థానంలో గ్రహణం కాబట్టి వీరికి ఏంటంటే ఖచ్చితంగా ధైర్యంగా చేసినటువంటి కొన్ని పనుల వల్ల కలిసి రావడం జరుగుతుంది. వృశ్చికం వారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది, ఎందుకంటే లాభస్థానంలో గ్రహణం కాబట్టి. ధనస్సు వారికి గతంలో ఉన్నటువంటిది ఏదైతే జాబ్ సంబంధించిన విషయంలో ఏదైనా ఇబ్బంది అవుతుందా అనుకునేటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది, ఎందుకంటే దశమంలో గ్రహణం మంచిది. ఓకే, కుంభరాశి వారికి న్యూట్రల్గా ఉంటుంది పరిస్థితి. ఇక మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి? కుంభరాశి వారికి కొంత యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో శుభ ఫలితాలు,
కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. మీనం వారు మాత్రం సప్తమంలో గ్రహణం పడుతుంది కాబట్టి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల్లోని, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక వృషభ రాశి వారు, ఎందుకంటే మేషంకి ఆల్రెడీ మంచి అని చెప్పుకున్నాం, అన్ని విషయాల్లో కాంపిటీషను ఇట్లాంటి వాటిల్లో బాగుంటుందని చెప్పుకున్నాం. వృషభం వారు వీళ్ళు చేసేటువంటిది ఏదైతే మనకి చూడండి పంచమ స్థానంలో పడుతుంది కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి గర్భవతుల స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కాస్త రెస్ట్ తీసుకోవడం అంతే, ఏం లేదు. ఆ టైంలో కటింగ్లు, ఈ కత్తిరించడాలు, లేకపోతే కూరగాయలు కోయడాలు చేయకూడదు అంటారు. అంతే, రెస్ట్ తీసుకోమని చెప్పారు. అంతకుమించి కష్టమైన విషయం ఏం చెప్పలేదు మహర్షులు మనకి. రెస్ట్ తీసుకోవాలి వృషభం వారు, ఎందుకంటే గర్భవతులు ముఖ్యంగా. ఈ యొక్క మిథునం వారు మాత్రం ఏదైనా ప్రాపర్టీ డీల్స్, ఏదైనా వాహనాలు, గృహాలు, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం ఈ 40 రోజులు పనికిరాదు. గ్రహణం నుంచి 40 డేస్ పనికిరాదు. కర్కాటకం వారికి పౌరుష పరాక్రమాలు, ధైర్యంగా చేసే వాటి వల్ల బాగుంటుందని చెప్పాను, మంచిదే అది. ఇక సింహం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బులు ఇస్తున్నాం, ఎవరి దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నాం, మనీ విషయంలో మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నామా అనేటువంటిది, కుటుంబ సభ్యులతో ఏదైనా మనీ వల్ల ఇబ్బంది వస్తుందా. అదేవిధంగా కాస్త కన్యా రాశి వారికి అక్కడే గ్రహణం జరుగుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందంటే కొంత మెంటల్గా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఏదో సంథింగ్, కొంతమందికి చూడండి ఒక అపోహలు వస్తూ ఉంటాయి, ఎట్లాగా నాలోకి ఏదో ఆత్మ దూరింది అంటుంటారు కొంతమంది. నాకు ఏదో సోల్ ఒక రకంగా అనిపిస్తుంది, నా ఆత్మ సంథింగ్ ఒక రకంగా అనిపిస్తుంది, అట్లాంటి థాట్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే కూర్చొని చక్కగా గణపతిని, ఆ యొక్క సూర్య భగవాను ఆరాధన చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక అదే తులారాశి వారైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం వారికి అన్ని రకాల లాభాలని చెప్పుకున్నాము. ధనస్సు వారికి కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుందని చెప్పుకున్నాం. మకరం వారు మాత్రం కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక కుంభం వారికి అయితే మనం ఆల్రెడీ చెప్పాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ సమయంలో పట్టు స్నానము, విడుపు స్నానము అంటారు. మనకి ఇక్కడ రాత్రి అవుతుంది, ఇక్కడ వాళ్ళు కూడా చేయొచ్చా, ఆ సమయంలో నేను జపం చేసుకోవచ్చా, హ్యాపీగా చేసుకోవచ్చు. దానివల్ల ఏమిటి, పునశ్చరణ, గతంలో మీరు ఎంతకాలం అయితే మీరు మంత్ర జపం చేశారో అంత చేసిన ఫలితం వస్తుంది. అలాగే పట్టు స్నానము, విడుపు స్నానం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, అసలు చేయకూడదు అనేం లేదు. గ్రహణం ఆకాశంలో జరుగుతుంది, దాని ప్రభావం కొంత ఉంటుంది మనకి, బ్యాడ్ అని కాదు. ఇక్కడ మీకు మంత్రం చేయడం ద్వారా శక్తి వస్తుంది. అలాగే మీ ఈ యొక్క గ్రహణం తర్వాత, ఇప్పుడు గ్రహణ సమయంలో కొంతమందికి మంత్రోపదేశం లేదు, ఏమీ లేదు అనుకున్నవారు అమ్మవారి నామాలు ఏదైనా చేసుకోవచ్చు. అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. లేదండి ఇంకో మంత్రం ఉందా అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. ఇలా ఏదైనా చేసుకోవచ్చు. నారాయణ మంత్రం చేసుకోవచ్చు, అమ్మవారి శ్రీమాత్రే నమః చేసుకోవచ్చు, నమశివాయ పంచాక్షరి చేసుకోవచ్చు, మనకున్న సమస్యలు బట్టి చేసుకోవాలి. అదేవిధంగా గ్రహణం అయిపోయిన తర్వాత రోజు బియ్యము, గోధుమలు, ఉలవలు, మినుములు, అదేవిధంగా ఇంకేదైనా 2 రకాల పప్పులు కూడా ఇవ్వచ్చు. ఇత్తడి గిన్నె, అందులో కొంతవరకు నెయ్యి, రవిచంద్ర ప్రతిమలు, నాగపడిగ ప్రతిమని ఇస్తారు. ఇవి అందరికి ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఇస్తే, ప్రతి ఒక్క రాశి వారు అంటే ఎక్కువ ఇబ్బందులు వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. ముఖ్యంగా 3 రాశుల వాళ్ళకి ఇస్తే మంచిదని ఫీలింగ్ అనిపిస్తుంది, ఇవ్వచ్చు, తప్పేం కాదు. అది ముఖ్యంగా అయితే ఈ యొక్క కన్యా రాశి వారు, సింహము అండ్ తుల, ఈ యొక్క మకరము, వృషభ రాశి వారు ఇస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి అయితే చాలా బాగుంది. చాలా వృశ్చికానికి బాగుంది, మేషానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది, ధనస్సుకి బాగుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఇంకా ఎక్కువ బాగుంది కాబట్టి ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ట్రై చేస్తే సక్సెస్ అయిపోతుంది, సరిపోతుంది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు గురువు గారు, అండ్ పరిహారాలు కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి సూర్యగ్రహణం దాని ఇంపాక్ట్ మరి ద్వాదశ రాశుల మీద ఎలా ఉండబోతోంది, నిజంగా షష్టగ్రహ కూటమి ఉందా లేదా, సో పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురూజీ అందించేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.